అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబైరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. ఇది వచ్చేసి ఎస్ఆర్కే నెట్వర్క్ అంట. ప్రొడక్షన్ నెంబర్ 1 అని అంటున్నారు. కాస్టింగ్ కాల్ ఫర్ తెలుగు ఫీచర్ ఫిలిం అని అంటున్నారు. లుకింగ్ ఫర్ ఫీమేల్ లీడ్ అండ్ మేల్ లీడ్ అంట. ఇద్దరు కూడా 23 నుండి 25 సంవత్సరాలలోపు వాళ్ళు ఉండాలి అంటున్నారు. సెండ్ యువర్ పర్ఫార్మెన్స్ వీడియో అండ్ అన్ఎడిటెడ్ ఫొటోస్ టు అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏమి అడిగారు అంటే, సార్ ఇప్పుడు మీరేమో 50 లక్షలు మినిమం ఉంటేనే ఓటీటీ సినిమా చేయండి అని అంటున్నారు. అలాగే ₹1,00,00,000 సినిమా ఉంటే ₹1,00,00,000 ఉన్నట్లయితే థియేటర్ కమ్ ఓటీటీ సినిమా చేయండి అని అంటున్నారు. మరి ఎందుకు సార్ పెద్ద సినిమాలకి సమ్వేర్ ఒక 300 crores 500 crores ఖర్చు పెట్టుకొని సినిమాలు చేస్తున్నారు, వాళ్ళు కూడా లీజ్ బడ్జెట్లో చేయొచ్చు కదా అనేది మన సబ్స్క్రైబర్ అడిగిన కొన్ని ప్రశ్న అండి. దానికి నేను చెప్పే సమాధానం ఏంటి అంటే, ఇప్పుడు మనకి విజువల్ వండర్ అనేది ఒకటి ఉంటుందండి. మనం చూసేటప్పుడు కంటికింపుగా ఉంటుంది. సో ఆ కంటికింపుగా ఉండటం కోసం మనం కొన్ని రకాల అద్భుతాలు అనేవి చేయాలి అనుకుంటాం, వాటిని ఆడియన్స్ చూడాలి అనుకుంటారు. అలాంటి ఒక ప్రాసెస్లో దానికోసం కొంత ఖర్చు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రభాస్ లాంటి హీరోని చూడటానికి ఎంటైర్ ఇండియా మొత్తంలో కావచ్చు, వరల్డ్ మొత్తంలో కావచ్చు, ఈ శాచురేటెడ్ ఆడియన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఇండియాలోనూ 130 కోట్ల మంది జనాభా ఉన్నారు అనుకోండి. అందులో కనీసం 10% వేసుకున్నా కానీ 13 కోట్ల జనాభా ఇండియాలో ప్రభాస్ని చూడాలి, థియేటర్కి వెళ్ళి చూడాలి అని అనుకుంటూ ఉండొచ్చు. వాళ్ళ నుండి ఒక రెవెన్యూ జనరేట్ అవుతుంది. వరల్డ్ మొత్తంలో కూడా సరే, వరల్డ్ మొత్తంలో కలిపి కూడా ఆ 13 కూడా కాదు 10 కోట్ల మంది జనాభా చూద్దాము అనుకుంటా ఉండొచ్చు. సో 10 కోట్లు ఇంటూ హీనపక్షంగా ₹200 టికెట్ అనుకుందాం. సో ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది అనేది మనం మీ ఓకే వదిలేస్తున్నాను. సో దానికి నేనేమంటాను అంటే, ఇంత అమౌంట్ అనేది జనరేట్ అవుతున్నప్పుడు మనం తగ్గించి తక్కువ చేసి ఎందుకు సినిమా చేయాలి? ప్రభాస్ అనే వ్యక్తిని చూడటానికి ఇంతమంది వస్తున్నారు. అలాగే రాజమౌళి లాంటి డైరెక్షన్లో వచ్చే మూవీ కోసం ఇంతమంది వస్తున్నారు. అలాగే నందమూరి తారక రాముడి నటన కోసం ఎంతోమంది వస్తున్నారు. అలాగే రామ్ చరణ్ గారు కావచ్చు, బన్నీ గారు కావచ్చు, ఇలాంటి సోకాల్డ్ రెస్పెక్టివ్ ఆర్టిస్టులు చేసే నటన కావచ్చు, వాళ్ళు ఎంచుకునే కథ కావచ్చు, వాళ్ళు చెప్పే కథ విధానం కావచ్చు, వాళ్ళు పర్ఫామ్ చేసే తీరు కావచ్చు, వీటన్నిటినీ వెండితెర మీద చూసి అద్భుతంగా ఫీల్ అవడానికి ఎంతమంది వద్దామనుకుంటున్నప్పుడు మనం చేయటం తప్పేం లేదండి. ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్ స్టాటిస్టిక్స్. నేను గతంలో కూడా నేను మీకు చెప్పాను, సినిమా అనేది కేవలం బిజినెస్ అండి. ఇక్కడ కళామ్మ తల్లి అది ఇది అని తోటకూర అని మా వాళ్ళు అనవసరంగా సినిమాకున్న ఔన్నత్యాన్ని పోగొట్టారు అనేది నా ఒపీనియన్. ఇక్కడ చాలామంది ఎలా మాట్లాడుతూ ఉంటారు అంటే, హీరోలు హీరోయిన్లు లేదంటే ప్రొడ్యూసర్లు తేరగా వచ్చిన డబ్బులు అనే టైప్లో మాట్లాడుతుంది. నాకు చాలా కోపం వస్తుంది. తేరగా ఎవరికి వచ్చింది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, కిరాణా షాప్కి వెళ్ళి మీరు కిరాణా కొనుక్కొని తెచ్చుకొని మీరు వండుకొని తింటున్నారు. తేరగా వచ్చిందంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. మీరు కష్టపడి సంపాదించిన డబ్బుల్ని తీసుకొని వెళ్ళి కొనుక్కొని తెచ్చుకున్నారు. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయం చేసే రైతే ఉన్నాడు. వ్యవసాయం చేసే రైతు జస్ట్ కొన్ని గింజలు భూమిలో పడేస్తే భూమి తేరగా ఇచ్చిందంటే ఒప్పుకుంటాము మనం? ఆయన 6 నెలలు సంవత్సరం కష్టపడ్డాడు కదా. అలాగే ఏమంటారు, బార్డర్లో ఉండే సైనికుడు ఉన్నాడు. ఏం లేదురా జస్ట్ బార్డర్లో వెళ్ళి గన్ను పట్టుకొని ఉంటాడు, ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి యుద్ధం జరిగింది, అప్పటిదాకా ఏమీ లేదు తేరగా కూర్చోవడమే అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. సో ఇక్కడ కూడా మేము ఒక సినిమా చేయడానికి ఎంతో కష్టపడతాం. అందులో కొంతమందికి చేతులు ఇరిగిపోతాయి, కొంతమందికి కాళ్ళు ఇరుగుతాయి, కొంతమందికి ప్రాణాలే పోతాయి. సో ప్రాణాలు పోయినా కూడా ఇప్పుడు సంపూర్ణేష్ బాబు గారి సినిమాకి నాకు తెలిసిన ఒక అవుట్డోర్ యూనిట్ విజయవాడలో షూట్ చేసుకొని రిటర్న్ వస్తా యాక్సిడెంట్ అయ్యి 3 లైట్ మెన్ల కాళ్ళు పూర్తిగా తొలగించబడ్డాయి. 2 లైట్ మెన్లు చచ్చిపోయారు. ఒకతను జీవితకాలం బెడ్ రెస్ట్. ఉన్న 6గురిలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి లైట్ మెన్గా పనిచేయలేరు. నేను అదే అంటున్నాను మీతోటి, వాళ్ళందరూ తేరగా ఎక్కడ కష్టపడుతున్నారు, తేరగా డబ్బులు ఎలాగ వస్తున్నాయి? ఇప్పుడు హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు,
వాళ్ళేమి ఖాళీగా కూర్చుంటే వాళ్ళకి ఎవరు డబ్బులు ఇవ్వట్లా. వాళ్ళు పొద్దున్నే 5 గంటలకు లేచి రావాలి, షూట్ చేయాలి, డైరెక్టర్ చెప్పిన మాట వినాలి, ఎండలో అని వానలో అని ఒకవేళ వర్షం కైండ్ ఆఫ్ సాంగ్ కానీ సీన్ కానీ చేస్తుంటే ఆ వర్షంలో తడవాలి, ఎండ కైండ్ ఆఫ్ సీన్ చేస్తుంటే ఎండలో ఇదవ్వాలి. సో ప్రతిదీ ఉంటుందండి. కష్టం లేకుండా ఎవడు ఏ పని చేయడు. ఇప్పుడు ప్రతిదానికి ఒక కష్టం అనేది ఉంటుంది. సో సినిమా వాళ్ళు కూడా ఖచ్చితంగా కష్టపడితేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఇప్పుడు కొంచెం పచ్చిగా మాట్లాడుకుందామండి. మన రామ్ చరణ్ ఉన్నారు. రామ్ చరణ్ గారికి ఏం తక్కువ? ఆయన భార్య అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్కి అధినేత. సుమారు ఆవిడకు 1000 కోట్లు ఆస్తుంది అనుకుందాం. రామ్ చరణ్ గారికి అటు ఇటుగా అదే ఆస్తుంది. సో అంత ఆస్తిని పెట్టుకొని వై ద హెల్ ఈ షుడ్ వోకప్ బై 5 in the morning అండ్ వై ద హెల్ ఈ షుడ్ మెయింటైన్ హిస్ బాడీ. ఆయన బాడీని మెయింటైన్ చేయడం కోసం తనకిష్టమైన ఫుడ్ తినలేడు, తనకిష్టమైన డ్రింక్ తాగలేడు, లైఫ్ స్టైల్ని లీడ్ చేయలేడు. తను హీరోగా ఉండాలి ఎలాంటి లైఫ్ స్టైల్ అయితే లీడ్ చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. దానికోసం 6 పలకల దేహం కోసం ఆయన తిని తినక ఉండి లేక ఎండకి ఎండి వానకి తడిచి అన్ని కష్టాలు పడుతున్నాడు. వై ద హెల్ హీ హ్యాస్ టు డూ ఆల్ దిస్. నేను అదే చెప్తున్నాను, ప్రతి దాంట్లో కష్టం ఉంటుందండి. అంత తేరగా ఎవరికి ఏమీ రాదు. సో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి ప్రశ్నలు ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్, ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదండి. వీళ్ళకి హీరో అండ్ హీరోయిన్ కావాలంట. వయసు వచ్చేసి 23 నుండి 28 సంవత్సరాల వాళ్ళు కావాలంట. వీళ్ళకి కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9346616717. ఐ రిపీట్ 9346616717. సెకండ్ నెంబర్ వచ్చేసి 7989797791. ఐ రిపీట్ 7989797791. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదండి. ఈ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి కాస్టింగ్ కాల్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.